హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు జిల్లా కోర్టులో మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే మనకు 8th క్లాస్ పాస్ అయి ఉన్నారో లేదంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. జిల్లా కోర్టులో మనకి కర్నూలు జిల్లాలో మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఆన్లైన్లో ఉండదు. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా రాసిన తర్వాత వాటిని మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అప్లై చేసినాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని రాస్తాము. అదేవిధంగా ఏ జిల్లాకైతే అప్లై చేసినామో ఆ యొక్క జిల్లా పేరు, ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ వచ్చేసి ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి దీన్ని ఖాళీగా ఉంచడమే మనకు కరెక్ట్. ఆ తర్వాత వచ్చేసి మనకు ఏదైనా ఒక మన లేటెస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని ఈ యొక్క ప్లేస్లో మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫోటో పైన ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ తోటి ఇక్కడ సిగ్నేచర్ కూడా చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి నేమ్ ఆఫ్ అప్లికెంట్ వచ్చేసి ఎవరైతే అభ్యర్థి అప్లై చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేటివి మనకు క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా తండ్రి పేరు, అదేవిధంగా ఎక్కడైతే మన యొక్క అడ్రస్ ఉంటుందో అంటే హౌస్ నెంబరు, అదేవిధంగా విలేజ్, మండల్ ఉంటాయి కదా, ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్లేస్లో రాయండి. దాని తర్వాత మనకి మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో పాటు మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ యొక్క ప్లేస్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఫీమేల్ అయితే ఫీమేల్, అదేవిధంగా మేల్ అయితే మేలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్, ఎవరైతే వారి యొక్క సెక్స్ అనేది ఉందో అది ఇక్కడ అప్లై చేయండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో దాన్ని డేటు, మంత్, ఇయర్ మోడ్లో ఈ యొక్క డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ ప్లేస్లో రాయండి. దాని తర్వాత వచ్చేసి మనకు 30 సెప్టెంబర్ 2025 వరకు మన యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో కానీ మన యొక్క 8th క్లాస్ సర్టిఫికేట్లో కానీ ఏదైతే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాని ద్వారా మనం ప్రజెంట్ ఈ యొక్క డేట్ వరకు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము, అదేవిధంగా ఎన్ని మంత్స్ కంప్లీట్ చేసుకున్నాము, అదేవిధంగా ఎన్ని డేస్ కంప్లీట్ చేసుకున్నామో ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయండి. దాని తర్వాత మనకి నేషనాలిటీ వచ్చేసి మనకు ఇండియన్, అదేవిధంగా రిలీజన్ వచ్చేసి మనకు హిందూ, అదేవిధంగా క్యాస్ట్ వచ్చేసి మనకు ఓసీ అయితే ఓసీ, అదేవిధంగా బీసీ అయితే బీసీ, అదేవిధంగా ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఏ క్యాస్ట్ కేటగిరీలో ఉన్నారో వారు నిలవండి. ఒకవేళ మనకు బీసీ అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు అయితే వారి యొక్క సబ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అది ఆ యొక్క గ్రూప్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ అకాడమిక్లో ఎస్ఎస్సి, అదేవిధంగా ఇంటర్ సంబంధించిన డీటెయిల్స్ కానీ లేదంటే టెక్నికల్గా ఐటీఐ చేసిన డీటెయిల్స్ కానీ వాటిని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో చివరిగా మన యొక్క సిగ్నేచర్ అనేది ఈ ప్లేస్లో చేసిన తర్వాత ప్లేసు మనం అప్లై చేస్తున్న డేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డేటు వివరాలు రాసి ఈ యొక్క అప్లికేషన్ని మనము సెండ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్కి వచ్చేసి కేవలం మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ మనకి ఇస్తారు కాబట్టి ఈ యొక్క డీటెయిల్స్ కూడా మనం నింపి పంపించినట్లయితే మనకు ఆఫీసర్ ద్వారా మనకి ఇంటర్వ్యూ సెషన్లో మనకి సీల్ అండ్ సిగ్నేచర్ వేసి మనకి ఈ యొక్క కాపీ అనేది ఇస్తారు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే నడుస్తుందో ఆ యొక్క టైంలో మనకు ట్రావెలింగ్ అలవెన్స్ కానీ డేనెస్ అలవెన్స్ కానీ మనకు ఏవైతే అమౌంట్ ఉంటాయో అవి మనకు ఇవ్వము అని చెప్పేసి కూడా మనకు ఆ నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి కేవలం మనకు ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా మన యొక్క అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్లో మన యొక్క డీటెయిల్స్ అనేటివి మనం ఇన్సఫిషియెంట్గా నింపితే కనుక మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అప్లికేషన్ మనకి 1 నవంబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు మనకి ఈ యొక్క అప్లికేషన్ వారి యొక్క ఆఫీస్కి చేరాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే లేదంటే రేపటిలోగా మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి చేయండి. ఆ తర్వాత కాల్ లెటర్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనకు సంబంధించిన ఏవైతే అకాడమిక్ లేదంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని మనము సెల్ఫ్ అటెస్ట్ చేసి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని కూడా పెట్టాలి. లేదంటే ఎస్ఎస్సి మెమోని మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేస్తారు. ఒకవేళ క్యాస్ట్ సంబంధించిన రిజర్వేషన్ మనం తీసుకోవాలనుకుంటే కనుక దీంట్లో బీసీ క్యాస్ట్ కానీ ఎస్సీ క్యాస్ట్ కానీ ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి కేవలం ఓపెన్ కాంపిటీషన్లో తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ మనం 75 రూపీస్ సంబంధించిన డ్యూల్ స్టాంప్ పేపర్ పైన మనము
మన యొక్క అక్నాలెడ్జ్ చేసి దాని ద్వారా ఎన్క్లోజ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్తో పాటు మన యొక్క లేటెస్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా మన యొక్క సిగ్నేచర్, అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా కూడా ఆ యొక్క అప్లికేషన్ పైన సంతకం చేసిన అప్లికేషన్ ఫామ్ని మనం పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క సిగ్నేచర్ లేకున్నా, ఫోటో లేదంటే సిగ్నేచర్ లేకున్నా కూడా మనకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి కేవలం మనకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మనము పాస్ అయితే కనుక ఈ యొక్క ఉద్యోగం మనకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయండి. సో దీనికి సంబంధించి మనకు ఆఫీస్ సబార్డినేటర్ 1 కింద మనకి ఈ యొక్క ఉద్యోగం అయితే ఉంటుంది. దీనికి 15,000 శాలరీ అనేది ఉంటుంది. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ఉద్యోగం ద్వారా మనం గవర్నమెంట్లో అంటే కోర్టులో మనం సబార్డినేట్ పొజిషన్లో మనం ఉద్యోగం చేసే అవకాశం అయితే లభిస్తుంది. సో ఈ యొక్క ఉద్యోగం ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కర్నూలు జిల్లాలో ఉన్న వారికి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మంచిగా ఇది ఒక చక్కని అవకాశం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.